Hello guys, good morning, good afternoon. సో వెల్కమ్ టు డే 2 సెషన్. సో ఈ డే 2లో మనం అసలు వెబ్సైట్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి అవసరమా లేదా వెబ్సైట్స్కి, అండ్ ఒక సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేయాలి వితౌట్ కోడింగ్ అనేది ఈరోజు మీకు చెప్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా యా సో అసలు వెబ్సైట్ అంటే ఏంటి? ఎందుకు వెబ్సైట్ మనకు అవసరం? అండ్ బిజినెసెస్‌కి గానీ, పర్సనల్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి అసలు వెబ్సైట్ ఎందుకు అవసరం? అండ్ మార్కెటింగ్ పరంగా వెబ్సైట్స్ ఏ విధంగా ఇంపార్టెంట్? సో ఫస్ట్ అసలు వెబ్సైట్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎ వెబ్సైట్? సో దీన్ని మీకు ఒక సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ ఎగ్జాంపుల్‌లో చెప్తాను. లెట్స్ టేక్ కిరాణా స్టోర్. Why this is coming? సో ఓకే. ఇది స్క్రీన్. ఓకే. సో మనకొక కిరాణా స్టోర్ ఉంది. సో ఇది కిరాణా స్టోర్ అనుకుందాం. దీని పేరు విల్ టేక్ ది ప్రవీణ్ కిరాణా స్టోర్ అని చెప్దాం. సో ట్రెడిషనల్ వేలో మనం మార్కెటింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఏదన్నా షాప్‌కి మనం యాడ్ ఇయ్యాలన్నా, లేకపోతే ట్రెడిషనల్ ఒక హ్యాండ్ బోర్డ్, బిల్ బోర్డ్ పెట్టాలన్నా మనం ఒక లొకేషన్ చెప్తాం. సో ఇక్కడ సో అండ్ సో లొకేషన్‌లో మాకొక షాప్ ఉంది. ఇక్కడ ఈ లొకేషన్‌లో స్టోర్ ఉంది. ఇక్కడ మా బిజినెస్ ఉంది అని చెప్తాం ట్రెడిషనల్ వేలో. సో అదే డిజిటల్ వేలో ఎలా చెప్పాలి? ఇప్పుడు డిజిటల్‌లో మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ అడ్రెస్ ఏంటి అన్నప్పుడు దాన్నే వెబ్‌సైట్ అంటాం. అంటే వెబ్‌సైట్ ఈస్ నథింగ్ బట్ మన బిజినెస్‌కి గాని, మన సర్వీసెస్‌కి, మన పర్సనల్ పోర్ట్‌ఫోలియోకి ఒక వెబ్‌సైట్ అడ్రెస్ అన్నమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. కిరాణా షాప్‌కి ఒక నేమ్ ఉంటుంది గదా! సో, ఆ నేమ్ నథింగ్ బట్ డిజిటల్‌లో ఏంటి అంటే ఇక్కడ చెప్తాను. ఒక్క నిమిషం. ఆ నేమ్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ అంటాం. సో, మనకు స్టోర్‌కి ఒక పేరు కావాలి. ఇప్పుడు మన ఆన్‌లైన్‌లో మన వెబ్‌సైట్ ఉంది. మన వెబ్‌సైట్‌కి ఒక అడ్రెస్ కావాలి. సో, అడ్రెస్ పేరు నథింగ్ బట్ డొమైన్ నేమ్. సో, దీనికి మీకు తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, మీన్‌వైల్ ఇప్పుడు గూగుల్.కామ్ అనేది డొమైన్ పేరు. సో, దానికొక పేరు అన్నమాట ఆ వెబ్‌సైట్‌కి. తర్వాత ఇప్పుడు కిరాణా స్టోర్ ఫస్ట్ మనం కిరాణా స్టోర్ పెట్టుకోవాలి అంటే మనకొక ప్లేస్ కావాలి. అంటే ఎయిదర్ మన ఓన్ ప్లేస్ కానీ, మనం ఒక షాప్‌ని రెంట్‌కి తీసుకుంటాం. సో, అలాగే మన వెబ్‌సైట్‌ని డిజిటల్ ఆన్‌లైన్‌లో పెట్టాలి అన్నప్పుడు దానికి మనకు కూడా స్పేస్ కావాలి గదా! సో, ఆన్‌లైన్‌లో దాన్ని మనం ఇక్కడ ఏదైతే షాప్ రెంట్‌కి తీసుకున్నామో, లేకపోతే ఇది మన ఓన్ స్పేస్ ఎక్కడైతే పెట్టామో, ఆ స్పేస్ డిజిటల్‌లో నథింగ్ బట్ హోస్టింగ్. దాన్ని హోస్టింగ్ అంటాం. సో, హోస్టింగ్ అంటే మనకు మన వెబ్‌సైట్ అడ్రెస్‌కి, మన వెబ్‌సైట్‌కి ఆన్‌లైన్‌లో ఒక స్టోరేజ్ స్పేస్ కేటాయించుకోవడం. సో థట్ ఇవి ఏం ఏం చేస్తాయంటే మనకు హోస్టింగ్ వల్ల ఆహ్, సో ఎప్పుడైనా వేరే వాళ్ళ వెబ్‌సైట్ సెర్చ్ చేసినప్పుడు మన ఆన్‌లైన్‌లో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెబ్‌సైట్ అనేది లైవ్ అవుతుంది. సో, తర్వాత కిరాణా స్టోర్‌లో కిరాణా స్టోర్ ఓకే. ఇప్పుడు కిరాణా స్టోర్‌లో మనకు ఐటెమ్స్ పెట్టుకోవాలి. మనం ఐటెమ్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దానికి ర్యాక్స్ కానీ, ఒక షెల్ఫ్స్ కానీ, ఒక కప్‌బోర్డ్స్ కానీ అనేది చేపిస్తాం. ఎక్కడైతే మనం పెట్టాలి అనుకుంటున్నామో. సో, అది నథింగ్ బట్ థీమ్ ఆర్ లేఔట్. ఫస్ట్ మనం థీమ్ కానీ, లేఔట్ కానీ అంటాం దాన్ని. సో, ఫస్ట్ వచ్చేసి డొమైన్ నేమ్. అది నంబర్ తప్ప అంటుందిగా. సో, ఫస్ట్ వచ్చేసి డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే నథింగ్ బట్ అదొక స్టోర్ నేమ్, లేకపోతే బిజినెస్ నేమ్, ప్రొడక్ట్ నేమ్. తర్వాత మనకు
మన ప్లేస్ మనం ఇప్పుడు స్టోర్ మనం ఒక ప్లేస్‌లో మనం కిరాణా స్టోర్ పెట్టుకోవాలి. మన బిజినెస్‌ని ఒక దగ్గర లొకేషన్‌లో పెట్టుకోవాలి. అది నథింగ్ బట్ డిజిటల్‌లో ఏంటి అంటే హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ స్పేస్ అంటాం దాన్ని. తర్వాత ఇప్పుడు హోస్టింగ్ స్పేస్ తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం? మనం ఒక లేఅవుట్‌ని క్రియేట్ చేస్తాం. అంటే మన ప్రొడక్ట్స్‌కి ఇప్పుడు కిరాణా స్టోర్‌లో ఏ విధంగా అయితే కబోర్డ్స్ కానీ, ఇట్లా షెల్ఫ్స్ గానీ క్రియేట్ చేస్తామో, అది డిజిటల్ వెబ్‌సైట్‌లో నథింగ్ బట్ థీమ్ కానీ, లేఅవుట్ కానీ. అంటే మనం చెప్తున్నాం. సో, నాకిక్కడ కంటెంట్ ఉండాలి. నాకిక్కడ ఇమేజెస్ ఉండాలి. నాకు వీడియోస్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ వైస్ ఇలా ఉండాలి అనేది చెప్తాం. థీమ్ అండ్ లేఅవుట్. సో, తర్వాత ఇది అంతా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ షెల్ఫ్స్ అన్నీ క్రియేట్ అయ్యాక ప్రొడక్ట్స్ అన్నీ పెట్టేస్తాం. సో, ఈ షెల్ఫ్స్‌ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు థీమ్ మనం ఎగ్జిస్టింగ్ అంటే రెడీమేడ్ థీమ్స్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. లేదు మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయి. అది నథింగ్ బట్ వెబ్‌సైట్ బిల్డర్ టూల్స్ అంటాం. సో, ఈ టూల్స్ ఏంటంటే, ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఓకే. నాకు ఇక్కడ షెల్ఫ్ అవసరం లేదు. లేపోతే నాకిక్కడ కావాలి. అదే మనం డిజిటల్ వెబ్‌సైట్‌లో మాట్లాడుకుంటే, ఓకే. నాకు లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కావాలి. రైట్ సైడ్ కంటెంట్ కావాలి. లేదు నాకు టాప్‌లో వీడియో కావాలి. బాటమ్‌లో నాకు ఒక టెక్స్ట్ కావాలి. అన్న టూల్స్‌తోన వెబ్‌సైట్ బిల్డర్ టూల్స్ నథింగ్ బట్ మనకి ఎలిమెంటార్, డివి అనే డ్రాగ్ అండ్ డ్రాప్స్ టూల్స్ ఉంటాయి. సో, అవి తీసుకొని మనం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇవన్నీ యూజ్ చేసుకొని డొమైన్ నేమ్, హోస్టింగ్, థీమ్, లేఅవుట్, వెబ్‌సైట్ బిల్డర్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూసాం గదా! సో, ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. లెట్స్ సే నా వెబ్‌సైట్ తీసుకుందాం. సో, ఇది ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఇది. సో, ఈ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ చూస్తే మీరు లోగో, కంటెంట్ ఇదన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, ఇది ప్రవీణ్ వడ్ల.కామ్ అనేది డొమైన్ నేమ్. వెబ్‌సైట్ యొక్క డొమైన్ నేమ్ అంటాం దీన్ని. సో, ఈ డొమైన్ నేము ఎక్కడ తీసుకోవాలి అంటే, డొమైన్ నేమ్ అనేది డొమైన్ రిజిస్ట్రార్స్ ఉంటారు. ఆన్‌లైన్ డొమైన్ రిజిస్ట్రార్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గోడాడీ తీసుకుందాం. చాలా ఉంటాయి యాక్చువల్లీ. కానీ పాపులర్‌వి ఎగ్జాంపుల్ గోడాడీ. దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మన డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి. సో, డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. అంటే మనం ఒకసారి కొనేసి పెట్టుకునేది కాదు. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇదే వెబ్‌సైట్ కావాలి. ఓకే. ప్రవీణ్ వడ్ల.కామ్ అని నేను సెర్చ్ చేస్తున్నాననుకోండి. ఇట్లా సెర్చ్ చేసి అసలు డొమైన్ ఉందా లేదా? అవైలబుల్ ఉందా లేదా? అనేది చెక్ చేస్తాం మనం ఇది. లేదు ఇంకొకటి తీసుకుందాం. ఈ డాట్ సో, ఎగ్జాంపుల్ నేను ప్రవీణ్.కామ్ కోసం ట్రై చేశాను. సో, అప్పుడు ఏమైంది ఇది ఆల్రెడీ ప్రవీణ్.కామ్ అనేది అవైలబుల్ లేదు. ఆల్రెడీ తీసేసుకున్నారు వేరే వాళ్ళు. కానీ ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. లైక్ ప్రవీణ్ ఆన్‌లైన్.కామ్. ఇప్పుడు ఇది ఈ డాట్ కామ్ ఇప్పుడు మన పేరు తర్వాత వచ్చేవన్నీ ఇవన్నీ వి కాల్డ్ యాస్ ఎక్స్‌టెన్షన్స్. అంటే డాట్ కామ్ ఉండొచ్చు. ఇప్పుడు మీరిక్కడ చూసే డాట్ ఆన్‌లైన్ ఉండొచ్చు. డాట్ స్టోర్ ఉండొచ్చు. డాట్ ఇన్ ఉండొచ్చు ఇండియన్ వెబ్‌సైట్స్ అయితే. లేదు డాట్ సర్వీసెస్ ఉండొచ్చు. డాట్ వర్క్ ఇలా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఈ ఎక్స్‌టెన్షన్స్ ఏంటి అంటే నథింగ్ బట్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాక్సిమం జనరల్ పాపులర్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి డాట్ కామ్. సో, ఇది పాపులర్ ఎక్స్‌టెన్షన్ అండ్ ఎవ్రీబడీ అదొక అలవాటు అయిపోయింది డాట్ కామ్‌కి అండ్ మోరోవర్ అన్ని వెబ్‌సైట్స్ ప్రిఫర్ డాట్ కామ్. అందుకనే డాట్ కామ్‌కి ప్రైజింగ్ ఎక్కువుంటుంది. తర్వాత డాట్ ఇన్ వస్తుంది. సో, డాట్ ఇన్‌కి కొంచెం తక్కువుంటుంది. సో, ఈ ఎక్స్‌టెన్షన్ బేస్డ్ మీద కూడా మీకు ప్రైజింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఈ వెబ్‌సైట్ ప్రవీణ్ ఆన్‌లైన్.కామ్‌కి ఇది ఫస్ట్ ఇయర్ రూ. 1కి వస్తుంది. తర్వాత 1499 నుంచి ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఎక్స్‌టెన్షన్ బట్టి గూడా ఇప్పుడు డాట్ సొల్యూషన్స్ అంటే రూ. 170. మీరిప్పుడు కామర్స్ స్టోర్ ఉందనుకుందాం. సో, అప్పుడు మీరేం చేయొచ్చంటే ప్రవీణ్ డాట్ స్టోర్. సో, ప్రతిదానికి ఒక ప్రైజింగ్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఎక్స్‌టెన్షన్. సో, ఇది డొమైన్ నేమ్. మనం డొమైన్ రిజిస్ట్రార్స్ ఎయిదర్ గోడాడీ కానీ ఇప్పుడు చాలా ఉంటాయి. హోస్టింగర్‌లో విక్స్ డాట్ కామ్. సో, ఎనీ ఆహ్, ద నేమ్ చీప్ అని గూడా ఉంటుంది. సో, దాంట్లో అన్నీ ఫస్ట్ మనకు అసలు డొమైన్ అవైలబుల్ ఉందా లేదా? సో, డొమైన్ అవైలబుల్ ఉంది. మనం అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొకలాగా ట్రై చేద్దాం. డాట్ ఇన్. సో, డాట్ ఇన్ ఎక్స్‌టెన్షన్ చూద్దాం. సో, ఇది అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్ మ్యాచ్. సో, ఇప్పుడు డాట్ ఇన్ చూసారా? సో, ఇది రూ. 1 749 ఆల్‌మోస్ట్ లైక్
50% తక్కువ ప్రైస్‌కి .com ఎక్స్‌టెన్షన్‌కి వస్తుంది. సో, ఎందుకు అంటే ఇది .com అనేది పాపులర్ ఎక్స్‌టెన్షన్ అండ్ కంప్లీట్ వరల్డ్ వైడ్ యూసేజ్ ఉంటుంది కాబట్టి. .in అంటే ఓన్లీ ఫర్ ఇండియన్ కంపెనీస్‌కి అన్నట్టు మీనింగ్ వస్తుంది కాబట్టి .comని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలామంది. అండ్ ఇఫ్ మన బిజినెస్ ఓన్లీ ఇండియా వాళ్ళకి ఇండియాలోనే ఉంటుంది అండ్ వి డోంట్ సర్వ్ ఫారెన్ అని అనుకుంటే మనం .in కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈకామర్స్ స్టోర్ ఓన్లీ మనం ఇండియాలోనే సర్వ్ చేస్తాం. సో, అలా అంటప్పుడు .in తీసుకోవచ్చు. సో, మన బేసిస్ ఆన్ మన యూసేజ్ ఎలా ఉంటుంది, మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఇక్కడ అనేది పర్చేజ్ చేయాలి. సేమ్ ఇది సింపుల్ ప్రాసెస్ అంటే లాగిన్ అయ్యి మన పేమెంట్ చేస్తే మన ఆహ్, అకౌంట్‌కి ఈ డొమైన్ నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఓకే. డొమైన్ నేమ్ తీసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు ఏం చెప్పామంటే ఫస్ట్ ఈస్ డొమైన్ నేమ్. తర్వాత మనకేం కావాలి? అది పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో స్పేస్. దాన్నేమంటాం మనం హోస్టింగ్ అంటాం. సో, ఆ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి? దానికి ఏంటి ప్రాసెస్ అంటే, ఇప్పుడు హోస్టింగ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ హోస్టింగర్ తీసుకుందాం మనం. ఎందుకంటే ఇది కొంచెం పాపులర్ టూల్. సో, హోస్టింగర్ తీసుకుంటే ఎగ్జాంపుల్ మనం ప్రైజింగ్ చూద్దాం. సో, ఈ టూల్స్ అనేవి మనకు ఆన్‌లైన్‌లో స్పేస్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి. సో, వాళ్ళు వాళ్ళ స్పేస్‌ని మనం రెంట్‌కి తీసుకొని మనం ఇది కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ప్లాన్ ఉంటుంది. సో, అలా దీనికి ఉంటది. మనం ఆహ్, కాస్టింగ్ వచ్చేసి డొమైన్ నేమ్‌కి కాస్టింగ్ ఉంటుంది. ప్లస్ హోస్టింగ్‌కి ఉంటుంది. ఈ 2 కైతే కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ అది చాలా మినిమల్ ఉంటుంది. అంత మాక్సిమం అన్ని కలిపి ఒక 2000, 2500 పర్ ఇయర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు ప్లాన్స్ చూస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకొక సింగిల్ వెబ్‌సైట్ ఉంది. సో, ఇతను రూ. 89 పర్ మంత్ అంటున్నాడు. ఇది 48 మంత్స్ అనుకుందాం. లేదు సరే 1 మంత్ అనుకుందాం. సో, 1 మంత్ అంటే ఇప్పుడు 399 పర్ మంత్. సో, దీంట్లో ఏంటి అంటే, వాళ్ళు మనకు హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఇప్పుడు మనం ఏదైనా వెబ్‌సైట్ కొన్నాం. ఇప్పుడు మనం డొమైన్ నేమ్ తీసుకుందాం అనుకుందాం. సో, దీన్ని దీన్ని ఇప్పుడు లైవ్ చేయాలి అంటే ఇలా మీకు ఎంటర్ చేయంగానే ఇలా రావాలి అన్నప్పుడు, మనం దానికి ఆన్‌లైన్‌లో స్పేస్ అనేది పర్చేజ్ చేయాలి. సో, దాన్ని బట్టి నథింగ్ బట్ హోస్టింగ్ కావాలి. సో, ఆ హోస్టింగ్ అనేది ఇక్కడ తీసుకుంటాం మనం. అండ్ ఇది సింగిల్ ప్లాన్ వచ్చేసి ఇది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే 10 జీబీ ప్లాన్, స్టోరేజ్ ప్లాన్ ఇది చాలా వరకు చాలా సరిపోతుంది. ఆహ్, సో సో, ఇలా కూడా మనం యాక్చువల్లీ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు. సో, లేదు అన్నీ ఒకటే దాంట్లో కావాలి అంటే, ఇప్పుడు హోస్టింగర్‌లో ఇది ఆల్రెడీ హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు మీకు వెబ్‌సైట్ డొమైన్ నేమ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ నాకు డైరెక్ట్ ప్రవీణ్.కామ్ ఇది కూడా రిజిస్టర్డ్ అనమాట. సో, ఇట్లా సెర్చ్ చేసి దీంట్లో గూడా మనం ఆహ్, ఆహ్ ఇలా, ఇలా ఉంటాయి దీంట్లో గూడా ప్రవీణ్.ఆన్‌లైన్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో, దీంట్లోనే డొమైన్ నేమ్ తీసుకొని అండ్ దీంట్లోనే హోస్టింగ్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఎందుకు అంటే ఇప్పుడు గోడాడీలో డొమైన్ నేమ్ తీసుకొని వేరే టూల్‌లో హోస్టింగ్ తీసుకున్నప్పుడు మనం కొంచెం అది కనెక్ట్ జేయాల్సి ఉంటుంది. అంటే అది సింపుల్ ప్రాసెసే. బట్ మనకి ఇలా అంటే ప్రాసెస్ ఈజీగా ఉన్నప్పుడు మనం ఒకటే దాంట్లో చేసుకోవడంలో ఈజీ అయిపోతుంది మనకు. సో, దానికోసం మనం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇది హోస్టింగ్ అండ్ దీంట్లో ఒకసారి మనం పర్చేజ్ చేశాక థీమ్స్ అండ్ లేఔట్స్ అనేవి ఉంటాయి. సో, అవి కొంచెం లాస్ట్‌లో చూపిస్తాను. ఎలా బిల్డ్ చేయాలి అంటే ఒక సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవచ్చు మన పర్సనల్ వెబ్‌సైట్ కానీ, ఒక నార్మల్ వెబ్‌సైట్ కానీ ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది. సో, ఇది వెబ్‌సైట్ అండ్ థీమ్ అండ్ లేఔట్స్ అంటే మనం దీంట్లో క్రియేట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్స్ సో, మనకు ఆన్‌లైన్‌లో చాలా వరకి థీమ్స్ అని నథింగ్ బట్ అంటే ప్రీమేడ్ టెంప్లేట్స్ అంటారు దాన్ని. అంటే మనం ఆ టెంప్లేట్ తీసుకొని మనకనుగుణంగా మనం దాంట్లో కంటెంట్ గానీ, ఇమేజ్ కానీ అటు ఇటు చేంజ్ చేసుకుంటా మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. అంటే సింపుల్ ప్రాసెస్‌లో. అంటే ఫస్ట్ స్క్రాచ్ నుంచి మనం ఎవ్రీథింగ్ చేయాలని అవసరం లేదు. అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, దానికి మళ్ళీ టైం పడుతుంది. కొంచెం కోడింగ్ అవసరం అయితుంది. అప్పుడేం చేయాలంటే సింపుల్‌గా చాలా థీమ్స్ అవైలబుల్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. మనకు దొరకని థీమ్ అంటూ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పర్సనల్ వెబ్‌సైటే క్రియేట్ చేస్తున్నామనుకోండి. సో, ఇప్పుడు మీరు పర్సనల్ వెబ్‌సైట్ కోచింగ్ టెంప్లేట్స్ అలా తీసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్
ఏదన్నా లైవ్ ప్రివ్యూ. సో, యోగా టీచర్ లైవ్ ప్రివ్యూ. ఓకే. తీసుకున్నాం వెయిట్. నేను యాక్చువల్లీ యూజ్ చేసింది ఈ ప్రివ్యూ అనుకుంటాను. యాహ్! చూద్దాం. సో, చూడండి. సో, ఇది ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లేట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ టెంప్లేట్‌ని ఆహ్, మన వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనం మొత్తం ఏ టు జెడ్ ఈ బ్యాక్‌గ్రౌండ్స్ గానీ, ఈ కలర్స్ కానీ, ఈ ఫోటోస్ గానీ, ఈ కంటెంట్ గానీ అండ్ ఎవ్రీథింగ్ వి కెన్ చేంజ్. సో, ఇలా మనం ఎక్స్‌టర్నల్ థీమ్స్ తీసుకొని అట్లా కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు మనకు ఒకటే టూల్‌లో ఈ టూల్‌లో కూడా మనకు నేను చూపిస్తాను లాస్ట్‌లో. ఈ టూల్‌లో కూడా రెడీమేడ్ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ తీసుకొని మనం జస్ట్ ఆహ్, మనం ఏమంటారు కంటెంట్‌ని ఎడిట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా మన పర్సనల్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ వెబ్‌సైట్స్‌కి కొంచెం డైనమిక్ ఎలిమెంట్స్ కావాలి. లైక్ అంటే ఫార్మ్‌ని అటాచ్ చేయడం దాని తర్వాత అది కూడా ఈజీయే. బట్ కొంచెం లెర్నింగ్ కర్వ్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. సో, యాహ్! ఇప్పుడు థీమ్ అండ్ లేఅవుట్ అయిపోయింది కదా! నెక్స్ట్ వెబ్‌సైట్ బిల్డర్ టూల్స్. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. పాపులర్ ఎలిమెంటర్ ఒకటి. ఇంకొకటి డివి. యాహ్! సో, ఇవేంటి టూల్స్ అంటే ఇవి వెబ్‌సైట్ బిల్డింగ్ టూల్స్ అంటాం. అంటే ఇవేం చేస్తాయంటే మనకు వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఈ టూల్స్ హెల్ప్ చేస్తాయి. ఈ టూల్స్ నథింగ్ బట్ ఒక ప్లగిన్స్ లాగా మనం చేసుకోవచ్చు. సో, అది కూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఇవేంటి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నాకిక్కడ కంటెంట్ పెట్టాలి అనుకున్నాననుకోండి. నేనొక ఈ టూల్ యూజ్ చేసుకొని ఓకే. నాకు టెక్స్ట్ అనే ఎలిమెంట్ కావాలని ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తాను. సో, అలా మొత్తం చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఏఐ అనేసి వచ్చింది కాబట్టి సో, మనం వి కెన్ యూజ్ ఏఐ ఒక ప్రాంప్ట్‌తోన మనం కంప్లీట్‌గా వెబ్‌సైట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇవి వెబ్‌సైట్ బిల్డర్ టూల్స్. సో, ఇదంతా బానే ఉంది. సో, వెబ్‌సైట్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ అంటే ఏంటి? అనేది తెలుసుకున్నాం. కానీ, అసలు మనకు వెబ్‌సైట్ ఎందుకు అవసరం అనేది తెలుసుకోవాలి తర్వాత. వై వి నీడ్ ఎ వెబ్‌సైట్? సో, ఇందాక చెప్పినట్టు వెబ్‌సైట్ అనేది ఒక డిజిటల్ అడ్రెస్. మన బిజినెస్‌కి గాని, మన పర్సనల్ ప్రొడక్ట్స్‌కి, సర్వీసెస్‌కి ఒక డిజిటల్ అడ్రెస్ ఉంటుంది. సో, దానివల్ల ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి? అసలు వెబ్‌సైట్ వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి దొరుకుతుంది యూజర్స్‌కి అంటే ఇది దీనికి టైమ్ సెన్సిటివ్ ఉండదు. ఇదంటే ఇదెప్పుడు యూజర్ ఎప్పుడు వెబ్‌సైట్‌కి వెళ్ళాక గూడా చూడొచ్చు. అంటే నథింగ్ ఇది మనం ఇప్పుడు ట్రెడిషనల్ వేలో మా షాప్ ఓన్లీ 9-5 ఉంటుంది. తర్వాత అంటే క్లోజ్ అవుతుంది. అట్లా కాదు. సో, డిజిటల్‌లో ఏంది అంటే యూజర్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓకే. నాకు ఈ వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎనీ టైమ్ హి కెన్ సెర్చ్. సో, మన ఇన్ఫర్మేషన్ అనేది ఎనీ టైమ్ మనకు యూజర్స్‌కి 24/7 ఆన్‌లైన్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ట్రస్ట్. ట్రస్ట్ కానీ ఒక అథారిటీ అనేది వస్తుంది మనకు. ఇదేంటి అంటే ఎగ్జాంపుల్ మీరొకొక కిరాణా స్టోర్ ఉంది ఫిజికల్ లొకేషన్‌లో. అండ్ పక్కన ఒక నార్మల్ రోడ్ మీద ఒక టెంట్ ఏసుకొని షాప్ పెట్టుకున్నాడనుకోండి. సో, మనం ఆ 2 ప్లేసెస్‌లో మనకి ఏది ఎక్కువ 2 ప్లేసెస్‌లో సేమ్ ఉన్నాయి. సేమ్ ప్రొడక్ట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తాం కొనడానికి అంటే మనం కిరాణా స్టోర్‌కి అంటే ఫిజికల్‌గా మంచిగా ప్రాపర్ స్టోర్‌లో ఉన్న దాంట్కి వెళ్లి మనం పర్చేస్ చేయడానికి చూస్తాం. ఎందుకు అంటే మనకొక నమ్మకం అనేది కుదురుతుంది. అరే! ఇతను ఆల్రెడీ స్టోర్ ఉంది కాబట్టి, మనం రేపొద్దున మనకేం ప్రాబ్లమ్ వచ్చినా, లేదు మనకేమన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, మనకు రేపేమన్నా రిపేర్ సర్వీసెస్ కావాలి అన్నా, మనం డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది ఆహ్, అంటే రేపొద్దున తీసేయరు కదా! సో, ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయితుంది. సో, దానికోసమే ఇప్పుడు డిజిటల్‌లో గూడా వెబ్‌సైట్ ఉంటే, ఇప్పుడు మనం ఏదన్నా బిజినెస్ సెర్చ్ చేస్తున్నామనుకోండి. బిజినెస్ సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు ఒక వెబ్‌సైట్‌కి వెళ్ళగానే మనకు ఓకే. వీళ్ళకొక వెబ్‌సైట్ ఉంది. వీళ్ళకు వెబ్‌సైట్‌లో వీళ్ళు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళ వెబ్‌సైట్‌లో కాంటాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. సో, దానివల్ల ఒక ట్రస్ట్ ఓకే. ఇది ప్రాపర్ అడ్రెస్ అనేది యూజర్స్‌కి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకోటి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందొచ్చేసి వెబ్‌సైట్ కెన్ యాక్ట్ యాస్ అంటే మనకు లీడ్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ రావాలి అంటే మనం వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోవచ్చు.
సో, దీంట్లో లీడ్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ ఎలా వస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్‌సైట్ చూశారనుకోండి. సో, వాళ్ళు ఎవరన్నా ఓకే. నాతో నా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆహ్ సో, వాళ్ళు లెట్స్ టాక్ అన్నప్పుడు నేనేం పెట్టానంటే, ఒక ఫార్మ్ కింద ఇక్కడ పెట్టేసి, సో, వాళ్ళు ఆ ఫార్మ్ ఫిల్ చేయంగానే నాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, ఈ ఎంక్వైరీస్ క్యాప్చర్ చేయడం. సో, అలాగే ఇప్పుడు బిజినెస్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళ బిజినెస్‌లో ఉంది. సో, వాళ్ళేంటి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కాంటాక్ట్ కావాలన్న లీడ్స్ కానీ, లేదు వాళ్ళ యాక్షన్స్ అంటే వాళ్ళ యాప్‌కి సైన్ ఇన్ చేసేలాగా యాక్షన్స్ చేయడానికి గానీ, సో, ఇదేంటి అంటే బేసికల్‌గా యూజర్స్‌ని మనం కస్టమర్స్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది వెబ్‌సైట్ అనేది అడ్రెస్. సో, ఓవరాల్‌గా వెబ్‌సైట్ అంటే పీపుల్ టు ఫైండ్ అస్. ఫస్ట్ ఏందంటే మనం అసలెవరు అనేది తెలుసుకోవడానికి, మనం ఏంటి, ఎవరు అని తెలుసుకోవడానికి, తర్వాత మనం ఏం ఆఫర్ చేస్తున్నాం, మన ప్రొడక్ట్స్ ఏంది, మన సర్వీసెస్ ఏంది, మన పోర్ట్‌ఫోలియో ఏంటి, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది మనం వెబ్‌సైట్‌లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో, మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ఈ సర్వీసెస్ ఉన్నాయి. మేము ఇలా ఈ క్లయింట్స్‌కి మేము సర్వీస్ చేశాము. మేము ఇంతమందికి సర్వీస్ చేశాము. మా మా దగ్గర ఈ క్లయింట్స్ ఉన్నారు. మా దగ్గర ఇంత ఆఫర్ ఉంది. మాకింత రేటింగ్ వచ్చింది. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, మనం ఒక వెబ్‌సైట్ చూడంగానే ఆ బిజినెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు అనేది ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఆల్సో హెల్ప్స్ లీడ్స్ గాని, ఎంక్వైరీస్ గాని తెచ్చుకోవడానికి మనకు వెబ్‌సైట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మనకు ఈ వెబ్‌సైట్ బేసిస్ మీదనే మార్కెటర్స్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటర్స్ ఈ ఏదన్నా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బిజినెస్‌ని ప్రమోట్ చేయాలి అన్నప్పుడు మనకు ఆన్‌లైన్ అడ్రెస్ కావాలి. మనం ఒక యాడ్ రన్ చేశాన ఒక క్యాంపెయిన్ రన్ చేసినా మనం ఎక్కడికి పంపిస్తాం? మన వెబ్‌సైట్ పేజెస్‌కి పంపిస్తాం. సో, వెబ్‌సైట్ పేజెస్‌కి పంపించి ఆ యూజర్స్‌ని మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం ఆఫర్ చేస్తున్నాం, యాడ్‌లో ఏం చెప్పామని ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళని మనం కస్టమర్స్‌గా ఎండ్ గోల్ వచ్చేసి కస్టమర్స్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది వెబ్‌సైట్ అనేది యూజ్ అవుతుంది. సో, తర్వాత వెబ్‌సైట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అసలు వెబ్‌సైట్ ఎలా లోడ్ అవుతుంది? అసలు వెబ్‌సైట్ బ్యాక్‌గ్రౌండ్ ఏం నడుస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రవీణ్ వడ్ల నా వెబ్‌సైట్ కొట్టంగానే మీకు ఈ పేజ్ అనేది వచ్చేసింది. కానీ అది ఎలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను. సో, ఓకే. పేజ్ లోడ్ ఇది కానీ వెబ్‌సైట్ లోడ్ అంట. వెబ్‌సైట్ లోడ్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఎనీథింగ్ మనం ఏదైనా వెబ్‌సైట్‌ని మనం టైప్ చేయాలి అంటే మనం ఒక బ్రౌజర్‌కి వెళ్తాం. సో, అది నథింగ్ బట్ క్రోమ్ బ్రౌజర్ గానీ, ఇంకోటి ఫైర్‌ఫాక్స్ గానీ అట్లా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఈ ఈ ఆ బ్రౌజర్స్ కానీ. సో, ఆ బ్రౌజర్‌లోకెళ్ళి మనం ఫస్ట్ అనేది డొమైన్ నేమ్‌ని టైప్ చేస్తాం మనం. సో, డొమైన్ నేమ్ టైప్ చేయంగానే ఫ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో, డొమైన్ నేమ్ నేనెక్కడ టైప్ చేశాను డొమైన్ నేమ్? బ్రౌజర్‌లో. అప్పుడు బ్రౌజర్ సర్వర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్తుంది. సో, హోస్టింగ్ సర్వర్. ఇప్పుడు మనం హోస్టింగ్ తీసుకున్నాం గదా! దాన్ని సర్వర్ స్పేస్ అంటాం. హోస్టింగ్ సర్వర్స్. సో, బ్రౌజర్ ఏం చేస్తుంది? ఓకే. నాకు ఈ పేజ్ పంపియు అని సర్వర్‌ని అడుగుతుంది. సో, అప్పుడు ఏం చేస్తారంటే మనం ఇది తీసుకుందాం. యాప్స్. సో, యాహ్! అప్పుడు బ్రౌజర్ సర్వర్‌ని అడుగుతుంది. నాకు ఈ పేజ్ అంటే వచ్చింది. నాకు ఈ పేజ్ పంపి అని. అప్పుడు ఏం చేస్తుంది ఇమ్మీడియేట్‌గా ఆహ్, అద అది నిమిషం. అప్పుడు సర్వర్ అనేది బ్రౌజర్‌కి ఆ పేజ్‌ని సెండ్ చేస్తుంది. ఇదంతా ఆన్‌లైన్ మీకు తెలవాలని చెప్తున్నాను. సో, ఇదంతా అవసరం లేదు మనకు. బట్ బ్యాక్ ఎండ్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో, ఎవరైనా ఇప్పుడు మనం టైప్ చేయంగానే సో, ఇప్పుడు నేను ఇక్కడ హోస్టింగర్‌లో నాది హోస్టింగ్ స్పేస్ ఉంది. సో, ఇక్కడ నాకు హోస్టింగ్ స్పేస్ ఉంది. అప్పుడు ఏం చేస్తదంటే ఈ బ్రౌజర్ సర్వర్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే. నాకు ఈ పేజ్ డిస్‌ప్లే చెయ్యు అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ హోస్టింగర్ అనేది ఈ బ్రౌజర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. సో, అప్పుడు ఇన్ఫర్మేషన్ పంపియంగానే మనకు ఈ ఆహ్, ఇ అంత ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఏదైతే పేజ్‌లో ఉందో ఇన్ఫర్మేషన్ అదంతా లోడ్ అవుతుంది.
సో దాన్ని నథింగ్ బట్ ఏమంటాం మనం పేజ్ లోడ్ అంటాం. సో ఇది వెబ్‌సైట్ ఇలా మనకు కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ ఎలా అవుతుందని ఒక సింపుల్ ఇల్లుస్ట్రేషన్ మనకు డీటెయిల్స్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ అసలు బ్యాక్ ఎండ్ ఎలా నడుస్తుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. సో, పేజ్ లోడ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇది ఇంత ఫాస్ట్‌గా లోడ్ అయింది కదా! సో, అసలు పేజ్ లోడ్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో ఒక సింపుల్‌గా చెప్తాను నేను. సో, పేజ్ లోడ్ ఇప్పుడు మనం ఏదన్నా వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసినప్పుడు ఇందాక నేను ఒక వెబ్‌సైట్ సెర్చ్ చేసిండే యాక్చువల్లీ రెడ్డీ డాట్ ఏఐ అనేది. సో, ఇది నాకు ఓపెన్ కావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే చూస్తే అది లోడింగ్‌కి ఎంత టైం పడుతుంది? ఆల్‌మోస్ట్ ఒక 2, 3 మోర్ దాన్ ఫ్యూ సెకండ్స్ పట్టింది కదా! సో, అప్పుడు అలాంటప్పుడు ఇది ఎంత ఫాస్ట్‌గా సో, అంతవరకి యూజర్స్ వెయిట్ చేయకపోవచ్చు. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ ఇప్పుడు నార్మల్ మోర్ దాన్ 4 సెకండ్స్‌లో మొత్తం పేజ్ లోడ్ అవ్వకపోతే మనం వేరే వేరే వెబ్‌సైట్ కన్నా వెళ్ళిపోతాం. లేకపోతే దాన్ని క్లోజ్ అన్నా చేస్తాం. ఓకే. ఇది లోడ్ అవ్వట్లేదు అని అనుకుంటాం. సో, పేజ్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది కూడా ఎస్‌ఈఓలో ఒక టెక్నికల్ ఫ్యాక్టర్ అండి. అంటే వెబ్‌సైట్ ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. సో, అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది పింగ్‌డమ్ టూల్ అని ఉంటుంది. ఇదేంటి అంటే వెబ్‌సైట్ ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుందో మనకు డిఫరెంట్‌గా చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సరే మనం ఈ వెబ్‌సైట్ తీసుకుందాం. ఈ వెబ్‌సైట్ అసలు ఎంత టైమ్‌లో లోడ్ అయితుంది అనేది ఒక సింపుల్‌గా చెక్ చేయడానికి చూద్దాం మనం. యాహ్! ఇది లోడ్ టైమ్ అండి. ఇక్కడ మీరు చూడాల్సింది. సీ ఇది పేజ్ లోడ్ టైమ్ అంటే 3 సెకండ్స్. 3 సెకండ్స్‌లో మొత్తం వెబ్‌సైట్ అనేది లోడ్ అయింది. ఇది చాలా ఫాస్ట్‌గా లోడ్ అయింది. సో, బిలో 5 సెకండ్స్ మనం ఎప్పుడైనా వెబ్‌సైట్ క్రియేట్ చేసినప్పుడు బిలో 5 సెకండ్స్ అనేది లోడ్ టైమ్ అనేది మాక్సిమం తక్కువుండేలాగా చూస్తారు. ఇప్పుడు మీరు ఇదే ఎగ్జాంపుల్ హోస్టింగ్ అది తీసుకొని చూడండి. ఇది ఎంత ఉందో చూద్దాం మనం. యాహ్! ఇది ఇంకా ఫాస్ట్. ఇంకా ఇది మైక్రో సెకండ్స్ 500 మైక్రో సెకండ్స్, 600 మైక్రో సెకండ్స్ లెస్ థాన్ సెకండ్. సో, మేజర్‌గా ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్‌లో వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే వెబ్‌సైట్ ఎంత ఫాస్ట్‌గా లోడ్ అయితుంది. సో, దానివల్ల ఏంటి అంటే యూజర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది అంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికన్నా మనం క్యూలో నిలబడాలి అంటే క్యూలో ఎక్కువ టైం అవుతుందంటే మనకు కొంచెం చిరాకొస్తుంది కదా! సో, సేమ్ వేలో ఇప్పుడు మనం ఏదన్నా వెబ్‌సైట్ టైప్ చేయంగానే ఎంత ఫాస్ట్‌గా లోడ్ అయితుంది అన్న దాన్ని బట్టి. సో, దీనికి కొన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అది ఎస్‌ఈఓలో చెప్తాను నేను. సో, ఎలా ఫాస్ట్‌గా చేయాలి, ఏమేమి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నది ఎస్‌ఈఓలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు వెబ్‌సైట్ లోడ్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే స్టాటిక్ వర్సెస్ డైనమిక్ వెబ్‌సైట్స్ దాని గురించి తెలుసుకుందాం మనం. సో, వెబ్‌సైట్‌లో అంటే ఆల్‌మోస్ట్ 2 రకాలుంటాయండి. అంటే ఒకటి స్టాటిక్ వెబ్‌సైట్ ఉంటుంది. ఒకటి డైనమిక్ వెబ్‌సైట్ ఉంటుంది. అసలు స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఎగ్జాంపుల్ నార్మల్‌గా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ ఇప్పుడు ఇది స్టాటిక్ వెబ్‌సైట్. ఎందుకు అంటే ఇది కంటెంట్ అనేది బేస్డ్ ఆన్ యూజర్. అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేశారు వేరే రీజియన్ నుంచి అన్నప్పుడు ఇది కంటెంట్ ఏం చేంజ్ కాదు. ఇది ఎవరికైనా ఒకేలాగా కనిపిస్తుంది. సో, అంటే యూఎస్‌లో పర్సన్ ఓపెన్ చేసినా లేకపోతే వేరే ఆహ్, డెవలపర్ అంటే వేరే టార్గెట్ ఆడియన్స్ ఓపెన్ చేసినా మనకు కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. దీంట్లో వేరే డైనమిక్ ఎలిమెంట్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి ఇవి స్టాటిక్ వెబ్‌సైట్ అంటాం. సో, దీనికి డైనమిక్ వెబ్‌సైట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే ఇందాక లెట్స్ సే ఎక్స్.కామ్. యాహ్! ఓకే.
మీరు చూసారో లేదో అబ్జర్వ్ చేశారో యాక్చువల్లీ ఇది విక్స్.కామ్ ఒక ప్రైజింగ్ పేజ్ కదండి. సో ప్రైజింగ్ పేజ్‌లో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ యూఎస్‌డీలో అమౌంట్ ఉండే. సో యూఎస్‌డీలో అమౌంట్ డిస్‌ప్లే అయింది. తర్వాత అది దానికి వెబ్‌సైట్‌కి అర్థమైంది. ఓకే. ఇది ఇండియా లొకేషన్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా ఆ ప్రైజింగ్ అనేది ఐఎన్ఆర్‌లోకెళ్ళిపోయింది. సో ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైనమిజం అంటే ఎలా చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ యూజర్. సో ఆ డైనమిక్ ఎలిమెంట్స్ అనేది ప్రైజింగ్ ఎనీథింగ్ మనం ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఈవెన్ వీ కెన్ చేంజ్ దిస్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్. ఒకవేళ సోషల్ అంటే డిఫరెంట్ ఛానెల్స్ నుంచి ఒక్కొక్క ఫస్ట్ ఛానెల్ 1 నుంచి వస్తే మేబీ నాకు ఆహ్, టెక్స్ట్ అనేది ఈ విధంగా చూపియండి. లేకపోతే వేరే ఛానెల్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే వేరే ఒక డెవలపర్ సెర్చ్ చేసినప్పుడు, లేదు నాకేదన్నా నేనొక యాడ్ రన్ చేస్తున్నాను. సో యాడ్ నుంచి నాకేమైనా ట్రాఫిక్ వచ్చినప్పుడు నాకు డిఫరెంట్ వేస్‌లో నాకు ఆహ్, హెడ్‌లైన్ ఇవ్వండి అన్నది మనం చేసుకోవచ్చు. సో, ఆ డైనమిక్ ఎలిమెంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ డైనమిక్ ఎలిమెంట్స్ అనేది అవి అంత అంటే కొంచెం కోడింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి మనం అంత ఎఫెక్టివ్‌గా క్రియేట్ చేయలేము. సో, దీనికి మనకు కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవసరం ఉంటుంది. అండ్ మోరోవర్ చాలా వరకి స్టాటిక్ వెబ్‌సైట్స్ పర్సనల్ లెవెల్‌లో లేకపోతే బేసిక్ బిజినెస్ కి సంబంధించిన దాంట్లో మాక్సిమం స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేది సరిపోతుంది. సో, అలాగే మీరు అబ్జర్వ్ చేసినంటే డైనమిక్ వెబ్‌సైట్స్‌కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేదు అమెజాన్.కామ్ ఇప్పుడు కామర్స్ సైట్స్ ఉంటాయి. సో, కామర్స్ సైట్స్‌లో మీరు వెళ్ళినప్పుడు బేస్డ్ ఆన్ ఇప్పుడు పర్సన్ టు పర్సన్ అది డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు బేస్డ్ ఆన్ మీ అంటే మీ హిస్టరీని బట్టి అంటే మీరు ఏమేం ప్రొడక్ట్స్ ఇంతకుముందు తీసుకున్నారు, లేదు అంటే ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సెర్చ్ చేశారనే దాన్ని బట్టి అవేమన్నా ఆఫర్స్ ఉంటే ఫస్ట్ అవి రావడం. తర్వాత వేరేవి రావడం అనేవి జరుగుతుంది. సో, అలా కామర్స్ వెబ్‌సైట్స్ కానీ ఇన్‌స్టాగ్రామ్ గూడా మన బేస్డ్ ఆన్ ఎనీ సోషల్ ప్లాట్‌ఫార్మ్. బేస్డ్ ఆన్ మన యాక్టివిటీ, మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఏ ఫీడ్ చూపియాలి అనేది కంటిన్యూయస్‌గా అవి అల్గారిథమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో, అవి ఫుల్ డైనమిక్ వెబ్‌సైట్స్ అనమాట. సో, దానికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఇన్వాల్వ్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఎలా చేయాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు బిజినెస్‌కి గాని అంత అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇదొక ఇదొక బిజినెస్ వెబ్‌సైట్. ఇది సింగపూర్ బిజినెస్ వెబ్‌సైట్ అని తీసుకుందాం. ఇది బీ2బీ సాస్ కంపెనీ. దే బిల్డ్ సాఫ్ట్‌వేర్ ఫర్ ది అదర్ కంపెనీస్ అన్నమాట. సో, ఇప్పుడు తీసుకుంటే ఇది కూడా స్టాటిక్ వెబ్‌సైట్. ఇవన్నీ మూవ్‌మెంట్ అనేది ఇది డైనమిజం కాదు. సో, ఇప్పుడు ఇది కూడా ఆల్‌మోస్ట్ స్టాటిక్ వెబ్‌సైటే అన్నమాట. సో, మాక్సిమం స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేది సరిపోతుంది. బట్ ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కామర్స్ వెబ్‌సైట్స్‌కి గాని అది కంటిన్యూయస్‌గా బేస్డ్ ఆన్ యూజర్ ఇంటరాక్షన్ చాలా చేంజ్ కావాలి అన్నప్పుడు మనం డైనమిక్ వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ డిఫరెన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం అసలు ఎసెన్షియల్ పేజెస్ ఫర్ ఎ వెబ్‌సైట్. సో, సరే ఓకే. వెబ్‌సైట్ అంతా బావుంది. కానీ దాంట్లో ఎసెన్షియల్ పేజెస్ ఏముంటాయి? అంటే ఒక వెబ్‌సైట్‌ని తీసుకుంటే దాంట్లో ఏమేం పేజెస్ ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే వెబ్‌సైట్ తీసుకుందాం మనం. సో, ఫస్ట్ ఆహ్, మనం డొమైన్ నేమ్ టైప్ చేసినప్పుడు అంటే పోస్టింగర్.కామ్ లేకపోతే గూగుల్.కామ్, ఇన్‌స్టాగ్రామ్.కామ్ లేకపోతే ప్రవీణ్‌వడ్ల.కామ్ అనేది టైప్ చేసినప్పుడు ఫస్ట్ కనిపించేది హోమ్ పేజ్. ఇది మనం హోమ్ పేజ్ అంటాం. సో, హోమ్ పేజ్ అనేది ఫస్ట్ అండ్ ది మెయిన్ పేజ్ ఫర్ డొమైన్ గాని, ఫర్ బిజినెస్ అండి. సో, హోమ్ పేజ్‌లో వాళ్ళు ఒక బిజినెస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం హోమ్ పేజ్ ఈస్ నథింగ్ బట్ ఒక క్యాటలాగ్ లాగా. ఇప్పుడు మన దగ్గర అసలు కంప్లీట్ సర్వీసెస్ ఉన్నాయి, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ఏమేమి ఆఫర్ చేస్తాము, మన విజన్ ఏంటి, మన కంపెనీ యొక్క వాల్యూస్ ఏంటి అనేది మొత్తం ఒక హోమ్ పేజ్‌లో అన్ని ఇన్ఫర్మేషన్ అనేది చేయడానికి మనం ట్రై చేస్తాం. సో, ఈ హోమ్ పేజ్‌లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనకు ఇది లోగో అంటాం. అండ్ ఇది నావిగేషన్. ఇది నథింగ్ బట్ మెను అనమాట. మెను మనకేం హెల్ప్ చేస్తుందంటే నావిగేషన్. అంటే ఇక్కడ హోమ్ పేజ్ నుంచి మనం డిఫరెంట్ పేజెస్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. నేను ఇక్కడ నుంచి నాకు అసలు వీళ్ళ సర్వీసెస్ ఏమేముంటాయి అని నేను క్లిక్ చేసినప్పుడు ఇవి డిఫరెంట్ సర్వీసెస్. ఓకే. నాకు సపోర్ట్ కావాలి. అంటే నేను ఒక కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎలా ఎళ్ళాలి.
అన్నప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా వాళ్ళ రిసోర్సెస్ ఏముంటాయి, ఓకే. వాళ్ళ బ్లాగ్ లేకపోతే నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ ఈ నావిగేషన్ లింక్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. సో, ఇది మెయిన్ మెనూ అంటాం. ఇది ఇది మెయిన్ మెనూ, ఇది హోమ్ పేజ్ మెనూ గూడా అని అంటాం. సో, తర్వాత లాస్ట్‌లో వచ్చేసి మీకు ఇక్కడ అసలు మొత్తం ఎండ్ ఆఫ్ ది పేజ్ వచ్చేసి దీన్ని ఫుటర్ అంటాం. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి మొత్తం కింద ఉన్నదంతా ఫుటర్. సో, ఫుటర్ అంటే బేసికల్‌గా ఇప్పుడు వెబ్‌సైట్‌కి హోమ్ పేజ్ మెయిన్ మెనూ నావిగేషన్ ఎలా ఉంటదో ఫుటర్‌లో కూడా నావిగేషన్ మెనూ అండ్ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టొచ్చు మనం. సో, ఇక్కడ చూసినట్టయితే సో, ఫుటర్‌లో మెయిన్ ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ గూడా మనం ఇక్కడ నుంచి గూడా క్లిక్ చేసి మనం వేరే పేజెస్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ అస్ అండ్ ఏమైనా లీగల్ సపోర్ట్ కావాలన్నా, వేరే ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మొత్తం ఫుటర్‌లో లింక్స్ అనేవి యాడ్ చేస్తాం. సో, దీనికి డిఫరెన్స్ ఏంది అంటే, ఇప్పుడు మెయిన్ మెనూకి, ఫుటర్ మెనూకి డిఫరెన్స్ ఏంటి అంటే, మెయిన్ మెనూ ఓన్లీ ప్రిఫరెన్స్ అంటే ప్రయారిటీ బేసిస్ మీద. అంటే మెయిన్ మెనూ ఓన్లీ ప్రొడక్ట్, సర్వీసెస్, కీ ఇన్ఫర్మేషన్‌ని మనం పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే, మనం ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ పెడితే ఇది మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో, మనకు యూజర్‌కి ఏదైతే కీ ఇన్ఫర్మేషన్ అంటే వెబ్‌సైట్‌కొచ్చినప్పుడు ఓకే. ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే సర్వీస్ గురించి తెలుసుకోవాలి. లేదు అన్నప్పుడు వాళ్ళకేమైనా సపోర్ట్ కావాలి అంటే, సో, వాళ్ళకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ అట్లా డిఫరెంట్ వెబ్‌సైట్ వాళ్ళ బేసిస్ ఆబ్జెక్టివ్స్ మీద అట్లా వాళ్ళు ప్రయారిటైజ్డ్ లిస్ట్ అనేది నావిగేషన్ అనేది మెయిన్ మెనూలో పెడతారు. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఫుటర్‌లో ఓకే. సో, మిగతా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సైట్ మ్యాప్ అనే ఇన్ఫర్మేషన్. సో, ఇది కానీ లేకపోతే రివార్డ్స్ అని గాని సారీ. సో, ఈ సైట్ మ్యాప్ ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్స్, అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లేకపోతే రివ్యూస్ లేదు మన కంపెనీ గురించి ఏంటి లింక్స్ ఏంటి, లేదు ఏమన్నా లీగల్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు మీరిక్కడ చూస్తే ప్రైవసీ పాలిసీ, రిఫండ్ పాలిసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, తర్వాత సోషల్ మీడియా ఐకాన్స్ అండ్ ఏవన్నా క్రెడిబుల్ సోర్సెస్ నుంచి మనకేమన్నా సర్టిఫికేట్స్ కానీ, మనం ఎవరితోన్నా టై అప్ అయినప్పుడు క్రెడిబిలిటీ పెంచుకోవడానికి సో, ఫుటర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నా ఇప్పుడు ఫార్మాట్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందా అన్ని కంపెనీస్‌కి అంటే చెప్పలేమది. అది డిపెండ్స్ ఆన్ దేర్ బిజినెస్ ఆబ్జెక్టివ్ మీద వాళ్ళకి ఏమి ప్రయారిటీ అంటే వాళ్ళు ఏం ఆబ్జెక్టివ్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు. ఆబ్జెక్టివ్ నథింగ్ బట్ ఓకే. నాకు ఎక్కువ లీడ్స్ కావాలి, లేకపోతే నాకు ఎక్కువ ఫ్రీ ట్రయల్స్ కావాలి, లేకపోతే నా యూజర్ వచ్చి నా బ్లాగ్‌లో ఇన్ఫర్మేషన్ చదవాలి, లేదు నా కోర్స్ అనేది తీసుకోవాలి, లేకపోతే అట్లా ఒక్కొక్క కంపెనీ బిజినెస్‌కి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళ ఆబ్జెక్టివ్ బేసిస్ మీద అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క కంపెనీ అన్నీ సేమ్ ఉండవు కాబట్టి, వాళ్ళ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఆబ్జెక్టివ్ మీద, వాళ్ళకున్న అండర్‌స్టాండింగ్ మీద ఈ మెనూస్ అనేవి క్రియేట్ చేస్తారు. సో, తర్వాత మెనూస్ క్రియేట్ చేసినాక ఆబ్వియస్‌లీ ట్రాఫిక్ బేసిస్ మీద, వాళ్ళ మెట్రిక్స్ బేసిస్ మీద ఓకే. ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు, లేకపోతే ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారన్న దాన్ని బట్టి మెనూ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇది బేసికల్‌గా ఆహ్, మెయిన్ హోమ్ పేజ్ నావిగేషన్ వచ్చేసి. సో, ఇది ఇందాక చెప్పినట్టు ఎనీ సైట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సైట్ గోడాడీ డాట్ కామ్ అని కొట్టానా ఇది హోమ్ పేజ్ అన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్. తర్వాత ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ పేజెస్ ఏముంటాయంటే అబౌట్ అస్ పేజెస్. ఒకవేళ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే అబౌట్ అస్ పేజెస్ అని. లేదు ఇప్పుడు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ పేజెస్ ఉన్నాయనుకోండి. సర్వీసెస్ పేజెస్ కానీ, ప్రొడక్ట్ పేజెస్ కానీ, ఇప్పుడు సర్వీసెస్‌లో అసలు వాళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక ఫుటర్‌లో చూసినట్టు అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అనేది కూడా ఫుటర్‌లో చూసారు కదా! సో, మనం ఇంకా వీళ్ళని కాంటాక్ట్ అస్ చేయాలి అనుకుంటే ఎలా కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. సో, ఇవి డిఫరెంట్ కండిషన్ మీద ఇప్పుడు ఒక్కొక్క వెబ్‌సైట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ చూసామనుకోండి. సో, వాళ్ళు డిఫరెంట్‌గా వాళ్ళేమని చేశారు. సో, వాళ్ళకి స్టూడియో, ఎంటర్‌ప్రైజ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది మెయిన్ మెనూలో పెట్టడానికి వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఓన్లీ 4 ఎలిమెంట్సే పెట్టారు. అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్రొడక్ట్, సర్వీసెస్ తర్వాత ప్రైజింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో, అలా వాళ్ళది అనేది డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు వీళ్ళదే ఫుటర్ చూసామనుకోండి మనం.
చూడండి. సో, ఫుటర్ అనేది ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ కండిషన్స్ కూడా వాళ్ళ బేసిస్ ఆన్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎక్కడ ఏం పెట్టాలి అన్నట్టు. ఇప్పుడు సపోర్ట్ ఎక్కువ హైలైట్ చేశారు. సో, కంపెనీ వాళ్ళది ప్రెస్ అండ్ మీడియా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఇన్వెస్టర్ రిలేషన్స్ ఇలా మల్టిపుల్ పేజెస్‌ని ఫుటర్‌లో లో సెకండ్ ప్రయారిటీ ఉన్న పేజెస్‌ని మనం ఫుటర్‌లో అనేది పెడతాం. సో, ఇది కంప్లీట్‌గా వచ్చేసి అసలు వెబ్‌సైట్ అంటే ఏంటి? మన వెబ్‌సైట్ ఎందుకు అవసరం? అండ్ వెబ్‌సైట్ ఎలా లోడ్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఏంటి? తర్వాత దాంట్లో ఉన్న ఎసెన్షియల్ పేజెస్ ఏంటి? అనేది మనకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది. సో, ఒక్క నిమిషం ఇక్కడ రాసిస్తాను. హోమ్ పేజ్, కాంటాక్ట్ పేజ్, ఇంకొకటి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ పేజ్. ప్రొడక్ట్ కానీ, సర్వీసెస్ పేజ్. ఇంకొకటి రిసోర్స్ పేజ్. సో, రిసోర్స్‌ని పేజ్ నథింగ్ బట్ మనకేమన్నా కంటెంట్ ఉంటే లైక్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ కానీ, కేస్ స్టడీస్ కానీ, సక్సెస్ స్టోరీస్ కానీ, వైట్ పేపర్స్ కానీ, అలా అవన్నీ మనకు రిసోర్సెస్ బ్లాగ్స్ దాంట్లో వస్తాయి. సో, కాంటాక్ట్ అస్ పేజ్, లాగిన్ పేజ్ ఇంగా సాస్ ప్లాట్‌ఫార్మ్స్‌కైతే ఇప్పుడు డైరెక్ట్ లాగిన్ ఇప్పుడు ఇవి ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయనుకోండి. సో, దీనికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది లాగిన్. ఇట్లా రైట్ సైడ్ లాగిన్ గానీ, సైన్ అప్ గానీ అనేది ఆప్షన్ ఉంటుంది. సో, అలా లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు ఇందాక చూపించినట్టు ఆహ్, సర్విస్ బేస్డ్ వెబ్‌సైట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇది అంటే ఇది లాగిన్ అయ్యి చేసే అంటే సర్విస్ బేస్డ్ యాప్ ఇది సాస్ ప్రొడక్ట్ బేస్డ్ కాదు కాబట్టి, అప్పుడు ఏం చేశారంటే డెమో రిక్వెస్ట్ డెమో అంటే వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రిక్వెస్ట్ డెమో అని కొట్టామనుకోండి. సో, వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే కన్సర్న్ పర్సన్ కాల్ చేసి వాళ్ళు అసలు ఏం సర్వీసెస్ కావాలి, ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అలా ఉంటుంది. సో, ఈ విధంగా ప్రొడక్ట్ బేస్డ్, సర్వీసెస్ బేస్డ్ మీద కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఎలా కావాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టాక్ అని కొడితే నేను ఇక్కడ ఫార్మ్‌కెళ్ళలేదు. ఇక్కడ చూసినట్టయితే దీనికొక ఈమెయిల్ అటాచ్ చేశాను. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనీవన్ ఇఫ్ దే వాంట్ టు కాంటాక్ట్ మీ దే డైరెక్ట్‌లీ నాకు ఈమెయిల్ చేయొచ్చు అన్నమాట. సో, అలా గూడా చేసుకోవచ్చు. సో, మల్టిపుల్ పాసిబుల్ యాక్షన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్స్ బేసిస్ మీద. సో, అది ఎలా మనకి ఏది సూట్ అవుతుంది, మన బిజినెస్‌కి ఏది సూట్ అవుతుంది అన్న దాని మీద మనం ట్రై అండ్ టెస్ట్ ఎక్స్‌ప్లోర్ చేసి ఓకే. ఇది వర్క్ అవుతుందా లేదా? ఇది కాలేదు అన్నదాన్ని మనం చేస్తామనమాట. సో, ఇప్పుడొచ్చేసి సింపుల్ వేలో ఓకే. ఇదంతా బానే ఉంది. సో, సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేసుకోవాలి వెబ్‌సైట్ అనేది మనం ట్రై చేద్దాం. సో, మీకు కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను. సో దట్ మీరు ట్రై కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హోస్టింగర్ ఎందుకు ఇది ప్రిఫర్డ్ ప్లాన్ అని నేను చెప్తానంటే ఇది కంపారిటివ్ టు ఇప్పుడు వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ప్రైసింగ్ కంపారిజన్. అండ్ ఇవి రిలయబుల్ కాబట్టి. ఇప్పుడు చాలా వరకి ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్, లోకల్ హోస్టింగ్ సర్వీసెస్ గూడా ఉంటాయి. కానీ అవి రిలయబుల్ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. సో, ఇవి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి మనం రిలయబిలిటీ వీళ్ళ మీద ట్రస్ట్ చేయొచ్చు. సో, అదొక డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సో, ఇది చూసినప్పుడైతే మనం మనకొక వెబ్‌సైట్ ఉందనుకుందాం. సింగిల్ వెబ్‌సైట్ లేదు మల్టిపుల్ వెబ్‌సైట్స్‌కి ప్లాన్స్ ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ది వెబ్‌సైట్ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ మీద ప్లాన్ ఉంటుందన్నమాట. సో, సింగిల్ వెబ్‌సైట్ ఉంది. నేను ఒక సరే 12 మంత్స్‌కి తీసుకోవాలి అనుకుంటే 189 పర్ మంత్ తీసుకోవచ్చు. లేదు నాకు ఎవ్రీ మంత్ నేను కట్టుకుంటాను కొంచెం ఎక్కువైనా అన్నప్పుడు 399 పర్ మంత్. ఇది మన ఇంక్లూడింగ్ ది వెబ్‌సైట్, హోస్టింగ్ అండ్ స్టోరేజ్ స్పేస్ అండ్ ఎస్ఎస్ఎల్. సో, ఎస్ఎస్ఎల్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అన్నమాట. సో, వెబ్‌సైట్స్‌కి ఇప్పుడు మనం ఏదన్నా వెబ్‌సైట్ సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు కనెక్షన్ ఈజ్ సెక్యూర్. సో, దీని అర్థం ఏంది అంటే ఇది వాలిడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది దీనికి వాలిడిటీ ఉంది. సో, ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఈ వెబ్‌సైట్ అనేది అంటే సేఫ్ సేఫ్ అండ్ ట్రస్ట్‌వర్తీ అని బ్రౌజర్‌కి అర్థమవుతుంది. ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళే ఎవరైతే హోస్టింగ్ ఇస్తారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ చూసారా ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. సో, దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒకవేళ ఈ సర్టిఫికేట్ లేదు అంటే, బ్రౌజర్ ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదన్నా అన్‌నోన్ లింక్ కానీ, ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కనెక్షన్ ఈస్ నాట్ సెక్యూర్ లేపోతే ఆహ్, రిస్క్ ఓపెనింగ్ దిస్ అన్నట్టు మీకేమైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అది బేస్డ్ ఆన్ ది సర్టిఫికేట్ లేకపోవడం వల్ల.
సో సర్టిఫికేట్ ఉండాలి అంటే కొన్ని కండిషన్స్, అంటే వాళ్ళు హోస్టింగ్ బిజినెస్ పరంగా వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకు ఆ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ బ్రౌజర్స్ కానీ యూజర్స్ కానీ ఇప్పుడు మనం కూడా అట్లా నోటిఫికేషన్ వస్తే అంటే కనెక్షన్ ఈస్ నాట్ సెక్యూర్ అని వస్తే మనకు భయపడతాం. సో అది ఓపెన్ చేయకపోవచ్చు మనం, ఎందుకంటే మనం ట్రస్ట్ చేయం. సో అది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది ఈ హోస్ట్ తీసుకునే వాళ్ళే ప్లేస్ చేసి ఇస్తారు. సో ఇది హోస్టింగర్ కదా. అయితే విక్స్ మీరు తీసుకుంటే లోయెస్ట్ ప్లాన్ వచ్చేసి, ఇప్పుడు మీకు లోయెస్ట్ ప్లాన్ వచ్చేసి 250 పర్ మంత్. అయితే ఇది ఓన్లీ 2 GB స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సో కానీ ఇక్కడ మీకు ఏం స్పేస్ ఉంటుందంటే 2 GB, ఇక్కడ పోయింది, ఇది 10 GB స్టోరేజ్. సో ఇది కొంచెం ఎక్కువ. సో అండ్ 2 GB సరిపోదా అంటే సరిపోతుంది ఫర్ పర్సనల్ వెబ్సైట్స్. అంటే ఆహ్, అంటే హార్డ్లీ ఒక 5, 6 పేజెస్ ఉండి ఎక్కువ పేజెస్ ఉండకుండా, అండ్ కొన్ని పేజెస్ ఉంటాయి పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్‌కి సరిపోతుంది అన్నప్పుడు 2 GB సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ, ఇంకా మల్టిపుల్ బ్లాగ్స్ చేస్తాను నేను, కంటిన్యూస్‌గా బ్లాగ్స్ రాస్తాను, లేకపోతే వీడియోస్ నేను ఎంబెడ్ చేస్తాను వెబ్‌సైట్‌లో అన్నప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు ప్లాన్ తీసుకొని మీరు దీంట్లోనే వెబ్‌సైట్ కూడా, ఎగ్జాంపుల్ మీరు డొమైన్ నేమ్ కూడా దీంట్లోనే తీసుకోవచ్చు. అండ్ దే ఆల్సో ప్రొవైడ్, ఇప్పుడు డొమైన్ తీసుకున్నాక మనకు ఇప్పుడు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది కొంచెం బావుంటుంది చూడ్డానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ఈమెయిల్ నథింగ్ బట్ ఇప్పుడు ఆహ్, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నా వెబ్ మా నాది ఉందనుకున్న జీమెయిల్ అకౌంట్. సో, ఇది నా పర్సనల్ వెబ్‌సైట్. సో, పర్సనల్ జీమెయిల్ నుంచి నేను ఎవరికన్నా, అంటే నేను సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాను, నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా అనంటే అంత ట్రస్ట్ చేయకపోవచ్చు. ఓకే. ఇతను ఇక్కడి నుంచా లేదా ఆహ్, ఈ బిజినెస్ నుంచా అనేది కన్ఫర్మ్ అనేది చెప్పలేం. లేదు ఇప్పుడు నా స్టార్టప్ ఉంది. సో, నేను నా దాని కోసం ఒక డొమైన్ తీసుకున్నాను. సో, ఎగ్జాంపుల్ sitelifted.com. సో, ఇది ఈమెయిల్ ఐడీ. సో, ఈ ఈమెయిల్ నుంచి ఇది ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీ, లేదంటే బిజినెస్ ఈమెయిల్ ఐడీ అని అంటాం. సో, దీని నుంచి మనం ఎవరికన్నా మెయిల్ చేసినప్పుడు ఓకే. ఇతను ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు అంటే ఇది ఓన్లీ మనం యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు ఏదన్నా డొమైన్ తీసుకొని చేయనికి రాదు. సో, అందుకనే ఇది ఓన్లీ ఓకే. ఇక్కడ నుంచి చేస్తున్నారంటే ఈ పర్సన్‌కి ఈ కంపెనీ నుంచి యాక్సెస్ ఉంది. అంటే లేకపోతే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనేది ఒక సింపుల్ ట్రస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి వచ్చింది నాకు ఈమెయిల్ అనేది. సో, అలాంటప్పుడు అలా ఎప్పుడు చేయాలి అంటే మనం ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తున్నాం. మన బిజినెస్ గురించి వేరే వాళ్ళకి చెప్తున్నాం. అట్లా మనకు ఇట్లా బాగుంటుంది చూడనికి. ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఇక్కడ ప్రవీణ్ ఇట్లా డొమైన్ నేమ్ నుంచి బావుంటుందా? లేకపోతే జీమెయిల్ నుంచి అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది మన ఇష్టం. సో, అలా ఎలా చేసుకోవచ్చు అనేది. సో, అలా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కావాలి అన్నా వీళ్ళు ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కూడా ఇక్కడ మీకైతే వన్ ఈమెయిల్ అయితే వాళ్ళు కూడా ఇస్తున్నారు. 1 మెయిల్ బాక్స్. సో, ఇవన్నీ ఇలా ఆఫర్స్ చూసుకోవాలి. ప్రైజింగ్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నది చూసుకొని, మనం దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో, సరే మీరు హోస్టింగర్ తీసుకున్నారు అనుకుందాం. తరువాత సో, ఎగ్జాంపుల్ ఓకే. ఫస్ట్ నేను నా వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్ చూపిస్తాను. దాని తర్వాత మీకొక అండర్‌స్టాండింగ్ ఒస్తది. సో, ఫస్ట్ నార్మల్‌గా ఎలా చేయాలి? విత్ ఏఐ ఎలా చేయాలి? అనేది కొంచెం డీటెయిల్‌గా చెప్తాను మీకు నేను. సో, మనం ఇప్పుడు హోస్టింగ్ స్పేస్ తీసుకుందాం. సో, హోస్టింగ్ స్పేస్ తీసుకున్న తర్వాత మనకు ఒక వర్డ్‌ప్రెస్ అనేది ఉంటుంది. వర్డ్‌ప్రెస్ అనేది కంటెంట్ డెలివరీ నెట్వర్క్ టూల్ అనమాట. సో, ఇది ఫ్రీ టూల్. అండ్ ఇది చాలా పాపులర్ టూల్. అంటే ఆల్మోస్ట్ 80%, 90% వెబ్‌సైట్స్ ఇన్ ద వరల్డ్ యూజెస్ ది వర్డ్‌ప్రెస్ డాట్ కామ్. ఆ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఎందుకు అంటే దాంట్లో అది ఈజీగా మనకు యాక్సెస్ చేయడానికి ఈ వీలవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది చూస్తే అర్థమైపోతుంది. నేనిప్పుడు వర్డ్‌ప్రెస్‌కి లాగిన్ అవుతున్నాను.
1 మినిట్ ఇంత టైం తీసుకుంటుంది. యాహ్! సో, మనం యూజ్ చేసేది ఇది అనమాట. వర్డ్‌ప్రెస్.ఓఆర్‌జీ ఇది మాక్సిమం ఆల్‌మోస్ట్ 80% పీపుల్ ఇన్ ద వరల్డ్ వెబ్‌సైట్స్ బిల్ట్ ఆన్ దిస్ అనమాట. సో, ఇదేంటి అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో, ఈ టూల్‌ని యూజ్ చేసుకొని మనం ఈజీగా ప్లేస్ చేయవచ్చు కంటెంట్‌ని. సో, యాహ్! ఇది వర్డ్‌ప్రెస్ యొక్క లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చే బ్యాక్ ఎండ్. సో, దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసిన పేజెస్ ఇప్పుడు ఏదైతే పేజ్ ఉందో ఈ పేజ్ మీకు ఇక్కడ పేజెస్ అనేది వస్తుంది. ఇక్కడ పేజెస్. యాహ్! సో, ఇక్కడ చూసినట్టయితే మీకు పేజెస్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజ్ అనేది టైప్ చేసి మనం ఈ ఎలిమెంటార్ అని ఉంది గదా! మనం ఇందాక చెప్పినట్టు ఏమంటారు వెబ్‌సైట్ బిల్డర్ టూల్స్ అని చెప్పాం గదా! సో, దీంట్లో ఇక్కడ మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎలా ఉంటుంది టూల్ అని. అండ్ ఇది కనెక్షన్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్. పెద్ద టెక్నికల్‌గా ఏముండదు. మే మే ఏదన్నా నార్మల్‌గా మనం ఇప్పుడు ఇక్కడ వెబ్‌సైట్ ఇక్కడ ఎగ్జాంపుల్ హోస్టింగ్ మనం వెబ్‌సైట్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్‌గా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఈజీగా ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే వర్డ్‌ప్రెస్ అనేది వాళ్ళే కనెక్ట్ జేసిస్తారు. వాళ్ళే అదంతా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో, వర్డ్‌ప్రెస్‌కి లాగిన్ గూడా మనం ఇక్కడ డాష్‌బోర్డ్ నుంచి వర్డ్‌ప్రెస్‌కి లాగిన్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. అండ్ దీనికి చాలా డీటెయిల్‌గా యూట్యూబ్ వీడియోస్ గూడా ఉన్నాయి. అంటే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అలా ఎలా చేయాలి అనేది చాలా సింపుల్‌గానే ఉంటుంది. మీకు ఒక్కసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. సో, మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. అంటే 1 మంత్ ప్లాన్ తీసుకొని అంటే 1 మంత్ ప్లాన్ తీసుకొని ఏదన్నా నార్మల్ అట్లా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీ ఓన్ పేరు మీద ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని డమ్మీ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని మీరు అలా గూడా ప్రాక్టీస్ చేయొచ్చనమాట. యాహ్! సో, ఇది ఇక్కడ రైట్ కనిపించేదంతా ఈ ఎలిమెంటార్ టూల్ వల్ల వాళ్ళకనిపించే వాళ్ళ ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ మొత్తం. సో, ఇక్కడ మన పేజ్ కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్‌లో పేజ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీకు సెక్షన్ ఇది ఎడిటర్ మోడ్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సెక్షన్ యాడ్ చేయాలి అనుకుందాం అనుకోండి. సో, నేనొక టెక్స్ట్ బాక్స్ ఒక లాస్ట్‌కి వెళ్ళేసి సో, నేనొక హెడ్డింగ్ యాడ్ చేయాలి. ఇలా హెడ్డింగ్ అని తీసుకొని మనం ఇక్కడ డ్రాప్ చేస్తాం. సో, ఫస్ట్ వచ్చేసి ఒక కంటైనర్ తీసుకుందాం. కంటైనర్ అంటే ఈ స్పేస్‌లో మనం ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నామని చెప్తది. సో, తర్వాత మనకు హెడ్డింగ్ కావాలి అంటే ఓకే. నాకు హెడ్డింగ్. సో, ఇది మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాను ఇక్కడ ఎడిట్ చేయవచ్చు మనం. ఇక్కడ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది హెచ్1 హెచ్2 ఇప్పుడు ఇదంతా మీకు ఈ కండిషన్స్ అన్నీ మన కంటెంట్ ఎస్‌ఈఓలో అర్థమవుతుంది. అసలు ఏంటి హెచ్1 అంటే ఏంది? హెచ్2 అంటే ఏంది? హెడ్‌లైన్ అంటే ఏంది? సో, ఇవి ఇక్కడ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మల్టిపుల్ ఇప్పుడు ఇది టెక్స్ట్. తర్వాత నాకు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలి. సో, ఇక్కడ జస్ట్ ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని కంప్యూటర్ నుంచి అప్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు వేరే ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్నప్పుడు నాకొక 2 సెక్షన్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ కావాలి నాకు అన్నప్పుడు కూడా, మనం ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇది 2 సెక్షన్స్ ఇది పైన, కింద అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కొంచెం ఒకసారి మనం ప్రాక్టీస్ చేసి అసలు ఏమేమున్నాయి ఎలిమెంట్స్ అని మనం ఒకసారి మనం బిల్డ్ చేసిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఇప్పుడు నేను కూడా యాక్చువల్లీ నాన్ కోడర్. నేను నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. సో, ఫస్ట్‌లో నేను నార్మల్‌గా ఇది తెలిసిన తర్వాత నేను నా ఓన్‌గా ట్రై చేసుకున్నాను. సో, నా ఓన్‌గా టెస్ట్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి సో, ఇలా సో, మనకు అది
లైవ్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మన కొత్త వెబ్‌సైట్ కాదు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో, తప్పు పోయినా మనకేం ప్రాబ్లమ్ కాదు. సో, అలా టెస్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఎలా పెట్టొచ్చు, వీడియో ఎలా పెట్టొచ్చు. సో, ఇలా అసలు ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, ఇంకా ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే మనం ఇంకా ఎలా చేయొచ్చు అనేవి మనం మొత్తం ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో, ఈ ఈ ఇందాక చెప్పినట్టు ఈ వెబ్‌సైట్ అండ్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ కూడా నేను ఓన్‌గా డిజైన్ చేసిన వెబ్‌సైట్. ఇది నా ఓన్ స్టార్టప్ వెబ్‌సైట్. సో, ఇది కూడా యూజింగ్ ది వర్డ్‌ప్రెస్ అండ్ డివి అంటే సేమ్ ఎలిమెంటర్ లాగానే ఉంటుంది డివి. సో, దీన్ని కూడా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మల్టిపుల్ వేస్‌లో ఎలా అని. సో, అండ్ కంప్లీట్ ఇప్పుడు మీరు ఈ సెక్షన్ చూస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ చూస్తే ఈ సెక్షన్ టెంప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో, ఇందాక చెప్పినట్టు సో, టెంప్లేట్స్ ఇక్కడ చూపిస్తాను నేను. సో, మీన్‌వైల్ ఎవరికేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. సో, ఎలిమెంటార్ ఎలా కనెక్ట్ సో, ఫస్ట్ ఓకే. ఇది మర్చిపోయాను నేను యాక్చువల్లీ. బ్లాగ్స్ మీరు చూస్తుంటారు గదా! అవి పోస్ట్ అన్నమాట. పోస్ట్ అంటారనమాట. సో, పోస్ట్స్‌లో క్రియేట్ చేస్తారు. పేజెస్ ఏవైతే వెబ్‌సైట్‌లో చూసేవన్నీ పేజెస్ అంటారు. సో, బ్లాగ్స్‌లో ఏవైతే క్రియేట్ చేస్తారో అవి పోస్ట్స్ అంటారు. తర్వాత ఈ ఎలిమెంటార్ ఎలా యాడ్ చేశాను వెబ్‌సైట్‌కి అంటే అవి నథింగ్ బట్ ఇవన్నీ ప్లగిన్స్ లాగా అవైలబుల్ ఉంటాయండి. సో, వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే మనం డిఫరెంట్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మనం ఇవన్నీ కొన్ని ఫ్రీ ప్లగిన్స్ ఉంటాయి. కొన్ని పెయిడ్ ప్లగిన్స్ ఉంటాయి. అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్లగిన్స్ చూస్తే దీంట్లో చూడండి మీకు ఇందాక ఈ టూల్‌లో యాడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ వెబ్‌సైట్ అని కొడితే మీకు కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో, యూజింగ్ వర్డ్‌ప్రెస్సా లేదు అంటే వేరే వాళ్ళ ఓన్ టూల్ ఏఐ పవర్డ్ టూల్ యూజ్ చేసుకొనా అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం చూసేది వర్డ్‌ప్రెస్ త్రూ కాబట్టి ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్. తర్వాత మీకు చూపిస్తాను ఏఐ త్రూ కూడా ఎలా ఉంటుంది ప్రాసెస్ అని. సో, ఇప్పుడు ఇవన్నీ ఇందాక చెప్పినట్టు ప్లగిన్స్‌గా మనం యాడ్ చేస్తామనమాట. సో, ఎలిమెంటర్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకొక ఫార్మ్ ఉంది. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ మన ఫార్మ్‌లో ఆహ్, చూడడానికి తీసుకుంటాం. సో, ఆ ఫార్మ్‌ని కూడా ఒక ప్లగిన్ లాగా మనం యాడ్ చేస్తాం. సో, డిఫరెంట్ ఇప్పుడు ఏదన్నా ఎక్స్‌ట్రా ఎలిమెంట్ కావాలి. అది ఇక్కడ వర్డ్‌ప్రెస్‌లో ఈ థీమ్‌లో అవైలబుల్ లేదు అన్నప్పుడు మనం డిఫరెంట్ ప్లగిన్స్‌ని మనం ఆన్‌లైన్‌లో తీసుకొని దీనికి యాడ్ చేసుకుంటూ మనం ట్రై చేస్తామనమాట. సో, ఇక్కడ చూస్తే ఇది ఫార్మ్ అనేది ప్లగిన్. అంటే నేనొక ఫార్మ్‌ని ఒక టూల్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకొని, వాళ్ళకి వర్డ్‌ప్రెస్ ప్లగిన్ ఉంటుంది. సో, ఆ వర్డ్‌ప్రెస్ ప్లగిన్ అటాచ్ చేస్తే మనకు సింపుల్‌గా మనకిక్కడ వచ్చేస్తుందనమాట. సో, అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ అయిందిది. సో, ప్లగిన్స్ అంటే చూడండి ఇప్పుడు ఎలిమెంటార్‌కి సంబంధించిన ప్లగిన్స్ అన్నీ నేను యాడ్ చేసుకున్నాను. సో, దీంట్లో అలాగే డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆహ్, గూగుల్ గూగుల్ అనలిటిక్స్ అనేది ట్రాకింగ్ ఉంటుంది. అంటే వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎలా కౌంట్ చేస్తారు. సో, దానికి మనం ఒక ప్లగిన్‌ని వాడి మనం దాన్ని కనెక్ట్ చేస్తాం.
సో, అలా డిఫరెంట్ ఫార్మాట్స్‌ని మనం కనెక్ట్ చేసుకుంటాం. ఈవెన్ టెంప్లేట్స్‌ని కూడా ఎలా తీసుకోవాలి. సో, టెంప్లేట్స్ ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టెంప్లేట్స్ లైబ్రరీలో మనం తీసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఓకే. మీరు ఫస్ట్ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకొని టెంప్లేట్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఎలిమెంటార్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే టెంప్లేట్స్ లైబ్రరీకెళ్తారు. సో, అసలు టెంప్లేట్స్ ఏమేమున్నాయి? ఆస్ట్రా. సో, ఓకే. సో, అది మీకు చూపిస్తాను తర్వాత. చిన్న ఇంకో ప్రాబ్లమ్ వచ్చింది. యాహ్! లెట్స్ సీ. ఆస్ట్రా. ఇప్పుడు నేనొక స్టార్టర్ టెంప్లేట్స్ అని ఇది ఫ్రీ టెంప్లేట్స్ అనమాట. ఇదేంటంటే ఎలిమెంటార్‌కి నేను యూజ్ చేసే టూల్‌కి యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి నేనిది చూజ్ చేసుకున్నాను. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇవన్నీ టెంప్లేట్స్ అనమాట. సో, దీంట్లో కేటగరీస్ ఉంటాయి. అంటే మీ బిజినెస్‌కి డిఫరెంట్ కేటగరీస్ లోకల్ బిజినెస్ అయితే ఏంటి? పర్సనల్ బిజినెస్ అయితే ఏంటి? ప్రొఫెషనల్ ఇట్లా కేటగరీస్‌లో మనకి కామర్స్ అంటే ఏంటి? బ్లాగ్ అయితే ఏంటి? అలా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. సో, సరే ఇప్పుడు నేను కోచ్, కన్సల్టెంట్ అని టైప్ చేసినాను. సో, కన్సల్టెంట్ అని చూద్దాం. సో, కన్సల్టెంట్ అనంగానే ఇప్పుడు మీకు కొన్ని ఫ్రీ ఇప్పుడు ఇలా ఉన్నాయి ఫ్రీ ఉంటాయి. ఇలా ఉన్నాయి ప్రీమియం ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్రీ అనేది మనకు సరిపోతుంది. సో, ఇలా ఒక టెంప్లేట్స్ ఇప్పుడు సరే ఇది బావుంది అనుకున్నప్పుడు ఇది క్లిక్ చేయంగానే మనకు దాని ప్రివ్యూ అనేది తెలిసిపోతుంది. సో, ఎలా కనిపిస్తుంది? ఈ టెంప్లేట్స్ ఎలా ఉన్నాయి? అనేది మనకు క్లియర్‌గా అది లోడ్ అయ్యి చెప్తుందన్నమాట. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినగానే సో, ఇప్పుడే స్క్రోల్ చేస్తే సో, ఓకే. ఇలా ఉంది. సో, ఇలా ఉంది మొత్తం. సో, ఇలా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మనం క్లియర్‌గా అర్థమవుతుంది. దాని తర్వాత మనం ఒకవేళ అది నచ్చింది అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని ఆహ్, మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇవి ఎడిట్ చేస్తాం. మనం ఇక్కడ ఇవన్నీ ప్లేసెస్ ఎడిట్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు. సో, ఇలా ఎడిట్ చేసుకుంటూ మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకొని మనం ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అనేది పెడతాం. సో, అలా ఒక సింపుల్ వెబ్‌సైట్ బేసికల్‌గా క్రియేట్ చేయొచ్చు. సో, ఎ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు ఎలా చేసుకోవచ్చు, ఇది ఎలా పాసిబుల్ అయితుందంటే సింపుల్ సొల్యూషన్ ఒక 1 మంత్ ట్రయల్ అన్నా తీసుకోండి. 1 మంత్ ఇది తీసుకొని దీంట్లో డమ్మీ వెబ్‌సైట్ మీ పేరు మీద ఏదైనా డొమైన్ క్రియేట్ చేసి తర్వాత దాంతోనే ట్రై చేయండి బేసికల్‌గా. ఇలా క్రియేట్ చేయొచ్చు వెబ్‌సైట్ అనేది. అప్పుడు మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, నెక్స్టొచ్చేసి సో, సరే ఇది నార్మల్ రెగ్యులర్ వేలో వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాం గదా! అప్పుడు సరే ఏఐ యూజ్ చేసుకొని వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? సో, దానికి మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ప్రతి టూల్ మీకు ఏఐ అనేది ఇచ్చేస్తుందనమాట. ఎగ్జాంపుల్ ఎలిమెంటార్‌లో కూడా ఏఐ యూజ్ చేసుకొని ఆహ్, మనం బిల్డ్ చేయొచ్చు వెబ్‌సైట్స్ అనేవి. లేదు ఇప్పుడు ఇందాక విక్స్ డాట్ కామ్ అని చూసాం గదా! సో, విక్స్ డాట్ కామ్ లేదు గోడాడీ డాట్ కామ్. సో, అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ ఇన్ ద మార్కెట్. మీరు యూట్యూబ్‌లో కొడితే ఫ్రీ ఏఐ వెబ్‌సైట్ బిల్డర్స్ అని కొడితే చాలా టూల్స్ ఒస్తాయి. సో, దాంట్లో ఏది సింపుల్‌గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ద ప్రాసెస్ ఏముంటుంది అనేది ఆల్‌మోస్ట్ అంత ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుందండి. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏఐ పవర్డ్ చూజ్ చేసుకున్నారు ఆప్షన్ అనుకుందాం. సో, ఎనీ టూల్ ఆల్‌మోస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సో, ఫస్ట్ మనం ఏఐకి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం. సో, ఏఐకి ఏమి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తామంటే, అసలు బ్రాండ్ నేమ్ ఏంటి? అంటే మన వెబ్‌సైట్ నేమ్ ఏమనుకుంటున్నాం? దాని డిస్క్రిప్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే నేనేం చెప్తానంటే, ఓకే. ఐ యామ్ ప్రవీణ్ వర్ల. నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా అచీవ్‌మెంట్స్ ఇవి. నేను ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఇది క్లయింట్స్‌కి పంపియాలి. సో థట్ కన్సల్టేషన్ కోసం రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలా కంప్లీట్‌గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చి మనం
ఇప్పుడు బ్రాండ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చి క్రియేట్ వెబ్‌సైట్ అనంగానే మనకది వెబ్‌సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సరే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేద్దాం ఎలా వస్తుంది అని. ప్రవీణ్ పట్ల హ్మ్. హ్మ్. ఆహ్, సో సార్ క్రియేట్ a portfolio website ఇది ఏ వెబ్సైటా to సార్? show it to హలో clients. It should have a contact form section, also a features section. సో ఇలా మనం డీటెయిల్ ఇచ్చామనుకోండి, లెట్స్ సీ హౌ ఇట్ విల్ క్రియేట్. సో మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ఇలానే ఇన్ఫర్మేషన్ సార్ అడుగుతాయి. సో అసలు డొమైన్ నేమ్ సార్ ఏంటి, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అంటే మన డిస్క్రిప్షన్ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మన వెబ్సైట్ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, తర్వాత ఓకే ఇంకా డీటెయిల్గా కొన్ని వెబ్సైట్స్ ఏం అడుగుతాయి ఇన్ఫర్మేషన్ అంటే ఓకే ఇది ప్రొఫెషనల్ వెబ్సైట్. రాజు చెప్పండి. రాజు మీరు హ్యాండ్ రేస్ చేశారు, ఎనీ డౌట్? ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఇన్‌పుట్ ఇన్ఫర్మేషన్ అంతా అలానే సార్ ఉంటుందండి. అండ్ హలో ఇంకా కొన్ని సార్ ఆప్షన్స్, కొన్ని టూల్స్ అయితే హలో! సార్ మీ వాయిస్ చాలా లో వస్తుందండి. ఒక్క నిమిషం సార్. యాహ్! ఇప్పుడు క్లియర్ ఉంది. చెప్పండి. ఇప్పుడు క్లియర్గా ఉందా సార్? అవునవును. చెప్పండి. సార్ ఇది ఏఐతోనే బిల్డ్ చేయొచ్చా సార్ మొత్తం ఇది? ఇప్పుడు మీకు చూపించాను గదా! ఇందాక నేను డొమైన్ నేమ్ అది డిస్క్రిప్షన్ ఇస్తే ఆల్‌మోస్ట్ నాకు ఇదంతా ఇచ్చేసింది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే. సో, ఎంత అమౌంట్ పే చేయాలి సార్ ఇప్పుడు మరి దీనికి? నాకు కావాలి అనుకుంటే ఇట్లా? అంటే ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ పే చేసే అమౌంట్ వచ్చేసి డొమైన్ నేమ్ కోసం. అంటే మన పేరు మీద ఇప్పుడు నాకు ఓకే. ప్రవీణ్‌వడ్ల.కామ్ అని మన పేరు మీద రావాలి. లేదు మన బిజినెస్ పేరు మీద రావాలి అంటే దానికి డొమైన్ నేమ్‌కి ఉంటుంది. అండ్ తర్వాత అది మనం హోస్టింగ్ జేయాలి. అంటే మనం ఆన్‌లైన్‌లో స్పేస్ తీసుకోవాలి. సో, దానికి ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆహ్, ఫస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువనే ఉంటుంది. మేబీ ఒక 1500 అన్నీ కలిపి 1500, 2000 వరకు అవుతుందనుకుంటా అంతే. సో, అలా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీరేం చేస్తారు? ఈ టూల్‌కి లాగిన్ అయితారు. టూల్ లాగిన్ అయ్యి ఇలా ఏఐతోన వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు మొత్తం ఇది సరే నాకిది నచ్చలేదు, నాకు వేరేది కావాలి అంటప్పుడు గూడా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటిన్యూ టు ఎడిట్ అని కొట్టామనుకోండి. సో, అప్పుడు మనకిక్కడ ఆప్షన్స్ గూడా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఒక సెక్షన్ యాడ్ చేయాలి, ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, లేకపోతే నాకు ఈ టెక్స్ట్ వద్దు, నాకు ఇక్కడ వేరేది ఇక్కడ ఇట్లా రాయాలి. నాకు ఇక్కడ కలర్ వేరే కావాలి. లేపోతే ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో కావాలి. అన్నది మొత్తం కంప్లీట్‌గా టూల్స్ యూజ్ చెప్పండి? సో, కంప్లీట్‌గా టూల్స్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అంటే అన్ని టూల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు విక్స్ .కామ్ వీళ్ళ ఏఐ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ సొల్యూషన్ ఏంటి? ఇక్కడ ఉన్నది విక్స్ స్టూడియో. సో, వీళ్ళ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఏఐ యూజ్ చేసుకొని చేసే ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసాయి. సో, మీరు ఆహ్, అలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యాహ్! ఏఎస్ వెబ్‌సైట్ బిల్డర్ ఇక్కడుంది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! సో, ప్రతిదానికి మనం ప్రాంప్ట్ ఇయ్యాలి. ప్రతిదానికి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి, దాన్ని బట్టి మనం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్స్ ఇలా టూల్స్ ఉంటాయి. ఎక్కడ పోయినది? ఇక్కడ వచ్చిందా? సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమేమన్నా యాడ్ చేయాలి అన్నా, లేకపోతే ఇక్కడ ఆన్‌లైన్ స్టోర్ యాడ్ చేయాలన్నా, లేదు నాకు ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను ఇలా చేయాలి.
లేదు నాకు ఇక్కడ ఇమేజ్ ఏఐ యూజ్ చేసుకొని ఇమేజ్ లేదు నా దగ్గర, ఇమేజ్ జనరేట్ చేయండి, లేదు నాకు ఒక బ్లాగ్ రాయండి, లేకపోతే మొత్తం ఒక నెక్స్ట్ పేజ్ అంటే ఇప్పుడు ఈ పేజ్ వచ్చింది నాకు అబౌట్ అస్ పేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టు క్రియేట్ అబౌట్ అస్ పేజ్ అని నేను అడుగుతాను. సో, దీనికి గూడా యూజ్ చేసుకొని అట్లా క్రియేట్ చేయొచ్చు. లేదు మీరు ఇప్పుడు డిస్క్రిప్షన్‌కి ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళిస్తారు. అంటే ఎలా రాయాలి, డిస్క్రిప్షన్ ఎంత డీటెయిల్‌గా రాయాలి, అలా చేసుకొని మనం ఈ క్రియేట్ పేజ్ అని కొడితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా కంప్లీట్‌గా ఏఐ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకొని మనం సెక్షన్ జనరేట్ చేయొచ్చు, బ్లాగ్ చేసుకోవచ్చు, లోగో డిజైన్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఇమేజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చనమాట. సో, ఇది బేసికల్‌గా అసలు వెబ్‌సైట్స్ అంటే ఏంటి? ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేశానండి. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ప్లీజ్. యాహ్! సో, మీరు అయితే ట్రై చేయండి. సో, ఇదేంటి అంటే ఎంత థియరీ చేపించినా కానీ మాకు ఓకే అర్థమైనట్టే ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ టూల్స్ బేసికల్‌గా ఆహ్, ఇవన్నీ టూల్స్ ఎట్లా అంటే ప్రాక్టికల్‌గా మనం హ్యాండ్స్ డర్టీ చేసుకోకపోతే మనకు రాదు. అంటే మనం ప్రాక్టికల్‌గా ఎళ్లి ట్రై చేయాలి. అండ్ కొంత అమౌంట్ అటు ఇటు అవుతుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా చేయనీకే రాదు కాబట్టి. అండ్ హోస్టింగ్ స్పేస్ ఉండాలి. అలా క్రియేట్ చేసుకొని తక్కువలో ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీరు ట్రై చేయొచ్చు. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు డౌట్స్ ఏం లేకపోతే నేను క్లోజ్ చేస్తాను సెషన్. సో, నెక్స్ట్ టుమారో డే 3 వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి. అసలు ఎస్‌ఈఓ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? బేసిక్‌గా సింపుల్ వేలో ఎలా చేస్తారు? దాంట్లో అసలు కాన్సెప్ట్స్ ఏముంటాయి? అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.